సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో యేసు దగ్గరకు వచ్చినప్పుడు ఎంత గొప్ప ఆనందంతో ఉన్నాను అనేటువంటి అవగాహనలో నువ్వు ఉండి, ఇప్పుడేమో చాలా డెస్పరేట్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఏం జరుగుతుందో అర్థం కాకుండా నువ్వు జీవిస్తున్నావా? నేను వెంబడిస్తుంది కరెక్టా కాదా అనేటువంటి సందేహాలతో జీవిస్తున్నావా? అర్థం చేసుకుందాం. ఆయన యొక్క ఉద్దేశాలను నువ్వు అర్థం చేసుకో. నీకున్నటువంటి అవకాశాలను బట్టి కాదు, నీకు దేవుడు చేసినటువంటి కార్యాలను బట్టి మాత్రమే కాదు. నీ జీవితంలో పరిస్థితుల్లో మార్పులు సంభవించడానికి చాలా కారణాలు ఉన్నాయి. దానిలో ప్రాముఖ్యమైన కారణం నువ్వు చేసుకున్నటువంటి స్వయం కృతాపరాధం. అంటే నీ చేతులతో నువ్వు చేసుకునేటువంటి విషయాలు, నువ్వు తీసుకునే నిర్ణయాలు, నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు చేసే చేష్టలు, నీ లైఫ్ స్టైల్, వీటిని బేస్ చేసుకొని నువ్వు పొందుకునేటువంటి వాటిని నువ్వు పొందుకుంటున్నావు. బీట్ సిక్నెస్, బీట్ యువర్ మెంటల్ యాటిట్యూడ్, బీట్ యువర్ వరల్డ్ వ్యూ. అది ఏదైనప్పటికీ కూడా నీ జీవితంలో నీకు తోచిన విధానంగా నువ్వు జీవిస్తూ ప్రభువు నుంచి నాకు రావాల్సింది రావడం లేదు, ఒకప్పుడు బాగుండేది ఇప్పుడు నాకు బాగోలేదు అని నీకు అనిపిస్తూ ఉంటే ఈరోజు అర్థం చేసుకోండి, నీ అజెండాతో నువ్వు దేవుని దగ్గరికి వచ్చి ఉన్నావేమో, ఆయన అజెండాను అర్థం చేసుకోవట్లేదేమో.